అమ్మ మరి శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పర్వదినం. ఆ రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పనుల గురించి ఒకసారి చెప్పండి. శివరాత్రి రోజున చేయవలసినటువంటి విధి విధానాల్లో ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే, అంటే మన బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా, ఆ సమయానికే లేవాలి. ఏమండి రాత్రి జాగారం అందుకని చెప్పి నాకు సెలవు 8ంటికి లేస్తా 9ంటికి లేస్తా అంటూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. బ్రహ్మముహూర్తంలో లేవటం, కనీసం సూర్యోదయానికి ఒక 48 నిమిషాల ముందైనా, దాన్ని అసలు బ్రహ్మముహూర్తం. మరీ కేవలం సూర్యుడు వచ్చి నేను ఇచ్చాను రా లేవండి రా అనకుండా ఎట్లయినా సరే లేవండి. బ్రహ్మముహూర్తంలో లేపటం వల్ల, అందుకే అంటారండి జన్మకో శివరాత్రిని. ఒక్కసారైనా ఇలా చేసినట్టయితే చేసినటువంటి పాపాలన్నీ పోతాయిరా, పోవటానికి అనువైనటువంటి రోజే శివరాత్రి. అంటే రాత్రి దేనికి చిహ్నం? చీకటి కదా. అంటే పాపం, ఆ పాపం అంతా కూడా కడగటానికి అనువైనటువంటి రోజు. ఈ రోజును కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మన పాపం అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయమని కాదు, అక్కడ మన బుద్ధిని కూడా అట్లా కొత్తగా పాపాలు చేయకుండా చూసేందుకు గాను స్వామి కూడా అనుగ్రహిస్తారు అని. ఇక సూర్యోదయానికి పూర్వం లేవటం, కుదిరితే ఏదైనా సరే నదీ స్నానం కానీ సముద్ర స్నానం ఏది కుదిరితే అది, లేకపోతే బావి దగ్గర, లేదు మా ఇంట్లోనే అని అనుకున్నప్పుడు ఇంట్లోనే గంగని తలుచుకుంటూ తలంటి పోసుకోకూడదు, తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి. షాంపూలు వేసి కుంకుడుకాయలు వేసి తలంటు పోసుకోకూడదు. కొన్ని పరవళ్ళకి తల రుద్దుకోకూడదు అంటారు. వాట్లలో మహాశివరాత్రి కూడా, ఏకాదశి రోజు కూడా అంతే. ఎరిగి ఏకాశి ఎరక్క ద్వాదశి తల రుద్దుకోకూడదు అంటారు. అయితే కొన్ని వాటికి మినహాయింపు ఉన్నది. దేనికి అంటే పుట్టినరోజు ఉందా, పెళ్లి రోజు ఉందా, ఇలాంటి వాటికి మటుకు. ఆ రోజు ఏదైనా పెళ్లి రోజు అయింది లేకపోతే పుట్టినరోజు అయింది అనుకోండి, అటువంటప్పుడు చక్కగా తల రుద్దుకోవచ్చు. కానీ మామూలుగా మనం శివరాత్రి పండగ చేసుకుంటున్నాము పరవడి అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏకాదశి రోజైనా ద్వాదశి రోజైనా సరే, ఇది ఇట్లా స్నానం అది అయిన తర్వాత చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి ప్రదోషానికి, అప్పుడు లింగోద్భవ సమయం, అసలు ఎప్పుడు మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది? మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశినే. దీన్ని మనం మామూలుగా మాస శివరాత్రి అయితే కనుక ప్రదోషానికి ఉండాలి. అంటే మాస శివరాత్రి అయినా మహాశివరాత్రి అయినా ఉదయానికి త్రయోదశి, అంటే సూర్యోదయానికి త్రయోదశి గడియలు ఉండి ప్రదోషానికి కనుక చతుర్దశి గడియలు ఉన్నట్లయితే కనుక దాన్ని మాస శివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే ఉదయము త్రయోదశి గడియలు ఉండి లింగోద్భవ సమయానికి సుమారుగా 11:30-12 గంటల సమయానికి కనుక చతుర్దశి గడియలు ఉన్నట్లయితే దాన్ని మనం మహాశివరాత్రిగా తీసుకుంటాము. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశినే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఆ రోజున గనక అర్ధరాత్రి చేస్తారు, అది మంచి విషయమే. అయితే ప్రదోషానికి కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈశ్వర ఆరాధనకి ప్రదోషానికి ప్రత్యేకం అని చెప్తారు. ఎందుకు అని అంటే, ఆ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటారు, తాండవం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తారు? ఆనందంతో ఉంటారు స్వామి. ఆనందంతో ఉన్నప్పుడు తాండవం చేస్తూ ఉంటారు. అక్కడ ఉండవలసినటువంటి దేవతలందరూ కూడా, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరూ కూడాను, ముక్కోటి దేవతలందరూ కూడా అక్కడే ఉంటారన్నమాట. ప్రమద గణాలతో కూడుకొని ఆయన నాట్యం చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి ఎలాంటి కోరికలు కావాలంటే ఆ కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రాజుగారి దగ్గరికి వెళ్తామండి, లేకపోతే కనుక వాడు ఒక మంత్రి గారు, ఇప్పుడు నాటి రోజుల్లో రాజులు, నేటి రోజుల్లో అయితే మంత్రులు, వారి దగ్గరికి వెళ్తాము. వారు బాగా చికాకుల్లో ఉన్నప్పుడు వెళ్తే మనం ఏం చేస్తాము? లేకపోతే వాళ్ళు బాగా బిజీగా ఉన్న సమయం వెళ్తే మనం పట్టించుకుంటారా? లేదు. వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వెళ్ళామనుకోండి, ఓకే శాంక్షన్ అంటారు కదా. అలాగే పరమేశ్వరుడు ఆనందంగా ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో ప్రదోషానికి, ఆ సమయంలో గనక శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శన, ఈశ్వర అర్చన చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో కూడా కుదిరితే ఏదైనా మృత్తికాలింగం, అంటే పుట్టమన్ను ఉంటుంది కదా, ఆ పుట్టమన్నును తీసుకొని వచ్చి చక్కగా లింగాన్ని తయారు చేసుకొని స్వామికి కుదిరినంతలో, మనకి ఏకవారంలో ఉంటే ఒకటే చెప్పుకోవటం, లేదంటే కనుక ఏకాదశ రుద్రం అంటే కనుక 11 రుద్రాలు, అంటే ఏకరుద్రమా ఏకాదశ రుద్రమా అనేటటువంటిది మన ఇష్ట ప్రకారంగా స్వామికి చేసేటటువంటిది. పంచామృతాలు కుదిరితే పంచామృతాలు, ఫలరసాలు కుదిరితే ఫలరసాలు, లేకపోతే కనుక ఏది ఉంటే అది
ఏమడిగాడు ఆయన, నీళ్ళు ఇమ్మన్నాడు, దోసెడు నీళ్ళు ఇమ్మని అడిగాడు ఆయన. ఎందుకు? గరళ కంటుడు కాబట్టి ఎప్పుడు కూడాను గరళాన్ని విషాన్ని ఇక్కడ పెట్టుకున్నారు కదా స్వామి, అందుకు గాను నీళ్ళు ఇవ్వండి అన్నాడు. కాసిన దోసెడు నీళ్లు పోయటం, ఒక పత్రిని ఇవ్వమన్నారు, మారేడు దళాలను ఇవ్వటం, ఏదైనా సరే ఒక శంకు పుష్పాన్నో ఒక తుమ్మి పువ్వునో ఇవ్వటం స్వామికి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో, భక్తితో చేస్తారో, భక్తి అనే పుష్పాన్ని ఎవరైతే సమర్పిస్తారో ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏమంటే మాకు ఇంట్లో చేసే పరిస్థితి లేదండి. మరి దేవాలయానికి వెళ్తాం కదా, దేవాలయాల్లో చేయొచ్చా అంటే చక్కగా నిరాక్షేపణగా చేసుకోవచ్చు. దేవాలయాల్లో చక్కగా సోమసూత్రం కూడా ఉంటుంది. అక్కడ ఈశ్వరుడికంతా కూడా అభిషేకం చక్కగా జరుగుతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాం, గుంటూరు ఆరగ్రహారం శివాలయం, మా శివాలయంలో కూడా రాత్రి 9 గంటలకు మొదలు పెడతారు. 12 గంటల సమయానికి లింగోద్భోగాల దర్శనము. అది అభిషేకము అంతా అంటే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంతా వేసి 3.5 గంటలు పడుతుంది. అంటే సుమారుగా 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడాను స్వామి అమ్మవార్లకి కళ్యాణం జరుగుతుంది. దాన్ని లోక కళ్యాణార్థం చేసేటటువంటి శాంతి కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే చూస్తారో మనకి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ ఆ శివాలయాల్లో చక్కగా ఆ లింగోద్భవకాల సమయానికి అభిషేకం జరుగుతుంది. మనం కూడా ఎంతో అంత వాళ్ళకి మన గోత్రనామాలతో చేస్తారు కాబట్టి అక్కడైతే రుసుము చెప్తారు, 200, 300, 150 ఆయా దేవాలయాల ప్రాంతాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడ కట్టి మన గోత్రనామాలు కూడా నమోదు చేయించుకొని అక్కడ కూడా కూర్చొని చక్కగా స్వామికి జరుగుతున్నటువంటి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడాను ఇప్పుడు 108 రకాలు చేస్తారండి. 108 రకాల ద్రవ్యాలతో చేస్తారు మా దేవాలయాలు. మనం ఇంట్లో చేయాలంటే 108 రకాల ద్రవ్యాలతో కష్టం కదా. అలాగే వాళ్ళకి కుదిరిన ఎవరైతే కుదురుతుందో వాళ్ళందరూ కూడా మన గోత్రనామాలతో వెళ్ళి చేయించుకోవచ్చు. ఏమండి మా ఇంట్లోనే మేము చేసుకోవాలని మా కోరిక అంటే చక్కగా మా దగ్గర ఏమీ లేవండి, కానీ ఒక్క మృత్తికాలింగం తీసుకొని నేను ఏం చేయదలిచానంటే స్వామికి ఇన్ని నీళ్లు పోసి అభిషేకం చేయదలిచా. ఎంత భక్తిగా చేస్తున్నావు అనేది స్వామి చూస్తాడు కాబట్టి మన ఇంట్లో కూడా చేసుకో అంటే కుదిరితే ఇంట్లో చేసుకోవటం, లేకపోతే దేవాలయాల్లో చేసుకోవటం. ఇక జాగరణ ఉపవాసం ఒకటి ముఖ్యం. ఉపవాసం అంటే అర్థం ఏమిటి? భగవంతుడికి అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండటము. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే ఎప్పుడూ కూడాను నామాన్ని చెప్తూ ఉండటం. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఆహారాన్ని మితంగా తీసుకొని ఉండటం. సాధ్యమైనంత వరకు వండిన పదార్థాలని తినకండి. పండ్లో పాలో ఇలాంటివి, లేకపోతే చక్కగా నానబెట్టినటువంటి వడపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు, ఇలాంటివి తీసుకోండి. ఏదైనా పచ్చివి కూరగాయలు లేకపోతే కనుక ఈ సలాడ్ లాంటివి చేసుకొని తింటూ ఇలాంటివి చేసుకోండి. ఉపవాసం మనం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. లేదంటే మేము ఉండలేమండి, ఏదైనా సరే చేసుకొని తినాల్సిందే అంటే ఉండండి. మరి ఇప్పుడు అందరూ కూడాను ఔషధ సేవకులు ఎక్కువ మంది, అంటే మెడిసిన్స్ తీసుకునేటటువంటి వారు ఉన్నారు కాబట్టి తప్పేమీ లేదు. ఇది ఉపవాసం చేయవలసినట్టు. తర్వాత చేయవలసింది జాగరణ. ఈ జాగరణ ఎందుకు చేస్తున్నామంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం కూడా వచ్చింది. ఆ హాలాహలాన్ని కటక్కని మింగేశాడు పరమేశ్వరుడు కదా. అందుకు గాను అమ్మవారు ఇక్కడ చెయ్యంతా కూడా రాత్రంతా అడ్డం పెట్టిందని, తన మాంగళ్యాన్ని ఇట్లా పెట్టిందట. అంటే ఆ గరళం అంతా కూడా, ఆ విషమంతా కూడా కిందకి దిగకుండా ఉండేందుకు గాను, అందుకు గాను జాగరణ చేస్తున్నాము మనము. ఈ జాగరణ చేయటం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి కుండలిని చక్రాన్ని జాగృతం చేస్తున్నాము. ఎవరైతే మనము ధ్యానముద్రలోకి వెళ్ళి కుండలిని చక్రాన్ని యాక్టివేట్ చేయగలిగితే గనక ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏమంటే చేయలేకపోతే కలగదా అంటే ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో దానికి సహకారం పరమేశ్వరుడు అందిస్తాడనమాట. న్యూటాన్, ప్రోటాన్, ఇది ఎలక్ట్రాన్ ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ ఏమిటి చెప్తున్నారు? సైంటిస్టులు చెప్పేటటువంటి మాట అది అదే కదా. ఇటు వచ్చిందంటే అదే మళ్ళా. అంటే శాస్త్రం ఏం చెప్పిందో విజ్ఞాన శాస్త్రం అదే చెప్పింది. మన శాస్త్రం చెప్పిన నుంచి పుట్టిందే సైన్స్ అనేటటువంటి మాట. అది మనం తెలుసుకోవాలి. అది ఈ విధంగా చేసుకొని తర్వాత రాత్రంతా కూడా ఎక్కడైనా, అంటే ఇప్పుడు ఏదో ఒక టికెట్కి 2 సినిమాలు వస్తాయి కదా, ఇలాంటి సినిమాలు అవి వెళితే వెళ్ళండి. కానీ ఈ ఆధునికంగా వచ్చేటటువంటివి కాకుండా దేవుడికి సంబంధించిన ప్రత్యేకంగా వేస్తారు, అలాంటివి అయితే చూడండి. ఎందుకంటే అవి కూడా పూర్వపు సినిమాలు అయితే కనుక గమనించినట్లయితే, మా చిన్నతనంలో సినిమాలు గమనిస్తే అవి అసలు మూలాలు పోకుండానే తీసేవాళ్ళు. ఏదైతే మూలం ఉందో అది యథాతథంగానే తీసేవాళ్ళు. అంటే వీళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి రీమిక్స్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. అలాంటివి అయితే కనుక దేవుడికి సంబంధించినటువంటివి ఎక్కడైనా బయట వెళ్తే చూడండి. ఇంట్లో అయినా కూడా మనకి టీవీలో కూడా దాదాపుగా వేస్తూనే ఉంటారు, తెల్లవాళ్ళు వేస్తుంటారు. దైవానికి సంబంధించినవి, అంటే దేవుడికి సంబంధించినటువంటి శివ పురాణంలో ఉన్నటువంటి కథలకు సంబంధించినటువంటి సినిమాలను కూడా వేస్తుంటారు. అలాంటివి చూడొచ్చు.
అంటే సినిమాలు చూస్తే గుడికి వెళ్ళక్కర్లేదా అండి అంటే, గుడికి వెళ్ళే అవకాశం ఉండేటటువంటి వాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేనటువంటి వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. అంతేగాని ఏవో జాగరణ చేశామని చెప్పేసి డాన్సులు వేస్తూ కొంతమంది నేను తెల్లవారి మహాశివరాత్రి అయిన తెల్లవారి వాట్సాప్ స్టేటస్లు చూస్తా, రాత్రి తెల్లవాళ్ళు డాన్సులు చేస్తారు, ఏవో మధ్యలో పాటలు పెట్టుకుంటారు, ఇట్లా 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 ఎగురుతూ ఉంటారు. చాలామంది నేను చూస్తూ ఉంటాను. అంటే అలాంటివి చేయొద్దు. నేను చెప్పేది దైవానికి సంబంధించినటువంటి నామస్మరణ కానీ, దైవానికి సంబంధించినటువంటి కథలను కానీ ఇలా వినటము, దేవాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పాల్గొనటం, వీక్షించటం, ఏది చేసినా కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.